అందరం కలిసి ఎలా బాగుందామని ఆలోచించే మనస్తత్వాలందరూ. సో, వాళ్ళందరూ సపోర్ట్ వల్ల చాలా హ్యాపీగా జరుగుతుంది సార్ అలా. నాకేం ఎక్కడ స్ట్రెస్ గాని, ప్రెషర్ గాని ఏమి అవ్వట్లేదు సార్. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. ఓకే. ఒక క్రియేటివ్ పర్సన్‌గా, యాక్టర్‌గా, ఒక యాంబిషన్ అన్నీ పక్కన పెట్టేయండి. ప్యూర్ ఒక ప్రొడ్యూసర్‌గా చెప్పండి. అసలు ఈ సినిమా ఒక కమర్షియల్‌గా మీరెలా ఏ పొజిషన్‌లో ఉన్నారు? అంటే ఇప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ అన్నీ ఉంటాయి గదా! ఆ లెక్కలు చూసుకుంటే అసలు హౌ కంఫర్టబుల్ ఆర్ యూ? ఆర్ లేపోతే ఎంత అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నారు? సార్ టు బీ వెరీ ఫ్రాంక్ ఇంతవరకు నేను బిజినెస్ కూడా ఓపెన్ చేయలేదు సార్. ముందు నేను సినిమా చూసుకుందాం. చాలా సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను చూసుకుందాం. నాకు బాగా దగ్గరైన వ్యక్తులు కొంతమందికి సినిమా చూపించాను. వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకున్నాను. నేను సినిమా చూసాను. ఈ సినిమా ఏంటన్నది నాకోటి అర్థమైంది సార్. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వెరీ, వెరీ, వెరీ హానెస్ట్ ఫిల్మ్ సార్. ఈ సినిమాని నేను థియేటర్‌కి అందరూ వచ్చి చూస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ థియేటర్‌లో ఈ సినిమా ఎంత రన్ అవుతది, ఎంత పరిగెడతది అనే దాన్ని గాని పక్కన పెడితే, ఇదిగో ఇక్కడ ఉన్నారు కదా సార్! ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్ట్‌లు గాని, టెక్నీషియన్ గాని వీళ్ళందరి లైఫ్ అయితే సెటిల్ అయిపోద్ది సార్. బికాజ్ దే గేవ్ దేర్ బెస్ట్. నాకు కమర్షియల్‌గా ఎంత సక్సెస్ వస్తది ఏంటి అని పక్కన పెడితే సార్, ఓకే. ఒకవేళ అంతా మంచి జరిగి దేవుడి పుణ్యాన అందరూ సినిమా చూసి నచ్చి నాకు రూ. 10 వచ్చినా ఓకే. రాకపోయినా ఐయామ్ ఓకే సార్. ఐ యామ్ ఇన్ దట్ స్పేస్ నౌ. రాకపోయినా ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ ఇక్కడ అన్న సార్ హాయ్ సార్. హాయ్ అండి. మార్చ్ 21, 2026 ఈ రోజు వరకు ఇప్పటి వరకు నాకు మీరు రియల్ హీరోలాగా కనబడట్లేదు. రియల్ హీరో అనుకున్నాను. ఇవాళ నుంచి మీరు నాకు రియల్ హీరోలాగా కనబడుతున్నారు సార్. థాంక్ యూ సార్. కారణం ఏంటంటే నిజంగా మీరు ఇప్పుడు 50 మంది అంటే అలా ప్రౌడ్‌గా చెప్పుకునేవారు. దర్శకుడు తేజ గారు. ఇవాళ ఎంతమంది వాళ్ళ ఎరాతో నుంచి ఎన్ని లైఫ్‌లు సెటిల్ అయినాయి. అలాగే మీ దగ్గర కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నిజంగా చాలా హానెస్ట్ ఫిల్మ్ అని కనబడతా ఉండింది. మేము పాటలన్నీ చూసాం. నిజంగా చాలా బాగున్నాయి. మా ఊర్లో ఫస్ట్ మేము ట్యూషన్ నుంచి వస్తుంటే 'మహాభారత్‌కి కహాని' అనంగానే లగెత్తుకుంటూ వెళ్ళి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. అలా ఆ నాస్టాల్జియా ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉండింది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక మన వాళ్ళు అడిగినట్టే కొంచెం రిస్కే సార్ ఎట్లాగైనా. ఆ రిస్క్‌ని మీరు ఇప్పుడు కంఫర్ట్‌గా ఉన్నారని చెప్పారు కాబట్టి నాకు క్వెషన్ ఏం లేదు. మాకు సుధీర్‌తో క్వెషన్ ఉందండి.